అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వేల మీద పడ్డాడు. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన సర్వే చేయించిండు, తర్వాత పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేల పైన సర్వే చేయించిండు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల పైన సర్వే చేయించిండు, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన సర్వే చేయించిండు. ఇప్పుడు ఈ సర్వేలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మిగిలినటువంటి సర్వే ఏంటి? గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పైన నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, జనం ఏమనుకుంటుర్రు, ఊర్లో జనం కాంగ్రెస్ తిట్టుకుంటుర్రా, పొగుడుతుర్రా, అసలు మనం ఇచ్చినటువంటి పథకాల పైన జనం రెస్పాన్స్ ఏంది, మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల పైన తెలంగాణ జనం ఏమనుకుంటుర్రు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ పైన పాజిటివ్ ఒపీనియన్ తోటి ఉన్నారా, నెగిటివ్ ఒపీనియన్ తోటి ఉన్నారా, ఏం జరుగుతూ ఉందనేది గ్రౌండ్ లెవెల్లో రేవంత్ రెడ్డి తెలుసుకోవడానికి ఒక సర్వే నిర్వహించేటటువంటి కార్యక్రమం చేసిండట. ఆ సర్వేలో రేవంత్ రెడ్డి ఊహించినటువంటి పరిణామాలు తెరపైకి వస్తుందనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సర్వేల మీద పడ్డాడు ఈ మధ్యకాలంలో. ఫస్ట్ టైం ఆయన చేసేటటువంటి పెద్ద సర్వే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన సర్వేలు చేపిస్తే దాంట్లో దగ్గర 22 నుండి 23 మంది ఎమ్మెల్యేలు మొత్తం నెగిటివిటీతో ఉన్నారు. ప్రజలంతా ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు కాన్స్టిట్యున్సీలలో తిరుగుతలేరు, గెలిచింది ఆలస్యం, మొత్తం వచ్చి హైదరాబాద్ లోనే స్థిరపడిపోయారు, హైదరాబాద్ లోనే ఉంటున్నారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉంటున్నారు, హైదరాబాద్ ని విడిచిపెట్టి కాన్స్టిట్యున్సీలలో పోతలేరు అని చెప్పి 22 మంది ఎమ్మెల్యేలు మొత్తం నెగిటివిటీతో ఉన్నారు జనమంతా అనేది కొంత సర్వేలో తేలింది. తర్వాత 22 మంది ఎమ్మెల్యేలకు సిఎల్పి మీటింగ్ లో ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిందట. మీరు ఇమీడియట్లీ మీరు కాన్స్టిట్యున్సీలలో తిరగాలి, ఈడుంటే వర్కౌట్ కాదు, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మనకు సీట్లు ఓట్లు రావాలన్నా కూడా మీరు ఊళ్ళే పోయి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము ఎందుకు రైతు భరోసా, ఎందుకు రుణమాఫీ అంటే తక్కటక్క చేయలేకపోతా ఉన్నాం, ఎందుకు జరుగుతూ ఉంది లేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసి దానికి వడ్డీలు కడుతున్నాం, కేసీఆర్ ₹1 బడ్జెట్ కూడా ఆయన ఏదో ఉంచలేదు, మొత్తం ఖతం చేసేసిండు, అన్ని కుదో పెట్టిండు, కేసీఆర్ ఆగమాగం చేసిపోయింది, దాన్ని మేము సెడి చేస్తున్నాం అని చెప్పి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పండి అని ఎమ్మెల్యేలకు చెప్పి రేవంత్ రెడ్డి నియోజకవర్గాలకు దోలేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక 22 మంది నెగిటివిటీ కూడా రేవంత్ రెడ్డి చేసేటటువంటి సర్వేలో బయటపడ్డది. తర్వాత పార్టీలు మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సర్వే కూడా చేపించింది. ఈ పార్టీలు మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల సర్వేలో గట్టిగా మళ్ళీ ఎలక్షన్స్ వస్తే వీళ్ళపైన అనర్హత వేటువాడి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు గతంలో బీఆర్ఎస్ లో గెలిచారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి దగ్గర 2 నుండి 3 మంది అంటే ఒక 3 ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఒక ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి, ఒక ఆయన కడియం శ్రీహరి, ఇంకో ఆయన చేవేళ్లకు సంబంధించి లేకపోతే భద్రాచలం సంబంధించి తెల్లం వెంకట్రావు. ఈ 3 అడపా గెలిచేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఇన్ కేస్ దానం నాగేందర్ వస్తే రావచ్చు, లేదా ఓడిపోవచ్చు. ఆయన పెట్టినటువంటి సర్వేలో అంటే మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు పోటీ చేస్తే పరిస్థితి ఏందనేది కూడా సర్వే చేయించారు. దాంట్లో కూడా పాపం రేవంత్ రెడ్డి గారికి కొంత నెగిటివిటీ కనబడ్డది. తర్వాత రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ పైన సర్వే చేయించింది. ఆ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు ఆ పర్ఫార్మెన్స్ పర్మ ఇక మనం చెప్పొద్దు కదా, దానికంటే అట్లా డాష్ పర్మ డాష్, ఆ డాష్ లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉండే కదా, దాంట్లో మీరే ఒక బ్లాంక్ నింపుకోండి. పరమ చెత్త అంటారా, దరిద్రం అంటారా, అద్భుతం అంటారా, సూపర్ అంటారా, ఫెంటాస్టిక్ అంటారా, మీరే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో మీరు నింపుకునేటటువంటి కార్యక్రమం చేయండి. మొత్తం సర్వేల మీదనే ఆధారపడ్డాడు రేవంత్ రెడ్డి సార్. కులగణనకు సంబంధించినటువంటి సర్వే చేసిన తర్వాత కులగణన సర్వేలో బీసీలకు సంబంధించినటువంటి సంఖ్య తగ్గింది. దాదాపు 20 లక్షల మంది బీసీలను సంపేసేటటువంటి కార్యక్రమం చేసినారు. బీసీలు గతంలో 50% ఉంటే ఇప్పుడు 42% చెప్తా ఉన్నారు, 46% చెప్తా ఉన్నారు. ఇదెక్కడి కథ అని చెప్పి ఇప్పుడు బీసీలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సరే, ఈ సర్వేలన్నీ పక్కన పెడితే ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్వేలు చేపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వేలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఎంతమంది గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఇప్పటికిప్పుడు గ్రామంలో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ కు ఓటేసే అవకాశం ఉంటుందా, బీఆర్ఎస్ కొట్టేసేటటువంటి అవకాశం ఉందా, బీజేపీ కొట్టేసేటటువంటి అవకాశం ఉందా, కాంగ్రెస్ పైన జనం ఒపీనియన్ ఏందని సర్వే చేపిస్తే దగ్గర మన దగ్గర ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి? యాజ్ ఆఫ్ December 2024 దేర్ ఆర్ 12,769 గ్రామ పంచాయతీస్ ఇన్ తెలంగాణ. 12,769 గ్రామ పంచాయతీలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అదర్ లోకల్ బాడీస్ ఇన్ తెలంగాణ 32 డిస్ట్రిక్ట్స్ పంచాయత్స్, 540 ఇంటర్మీడియట్ పంచాయత్స్ అండ్ 612 రెవెన్యూ మండలాలు, అంటే 612 రెవెన్యూ మండలాలు మన దగ్గర ఉన్నాయి. 612 రెవెన్యూ మండలాలు అంటే ఎక్కువ మనం పంట పండించేటటువంటి మండలాలు, ఎక్కువ రైతులు ఉన్నటువంటి మండలాలు, కొంత పల్లెటూరు వాతావరణానికి సంబంధించినటువంటి రెవెన్యూ మండలాలు 612 మండలాలు ఉన్నాయి. ఎంతమంది సర్పంచులు? 12,769 మంది గ్రామ పంచాయతీలు అంటే 12,000 మంది సర్పంచులు ఉంటారు. మరి 12,000 మంది సర్పంచులలో ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది లెక్క పత్రం వస్తుంది,
కాంగ్రెస్కి ఎంతమంది గెలవచ్చు, బీజేపీ ఎంతమంది గెలవచ్చు, బీఆర్ఎస్ ఎంతమంది గెలవచ్చు, ఇది ఒక లెక్క తీపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ లెక్కలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైన కనబడతా ఉన్నాయి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అది నేను చెప్తా. దగ్గర ఎన్ని ఉన్నాయి మళ్ళీ మీకు లెక్క చెప్పేటటువంటి కార్యక్రమం చేయాలి కదా. 12,769 12,769 ఈ 12,769 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ, బీజేపీ పార్టీ సెంట్రల్ అధికారంలో ఉన్న స్టేట్ లో లేదు కాబట్టి ప్రతిపక్షం కిందకే వస్తుంది. సెంట్రల్ లెవెల్లో అధికారంలోకి వస్తుంది, సెంట్రల్ లెవెల్లో బీజేపీ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ప్రతిపక్షంలో వస్తుంది. కానీ అధికార పార్టీ ఇక్కడ కాంగ్రెస్ కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కూడా ఇక్కడ ప్రతిపక్షం కిందకే వస్తుంది. అయితే ఎవరైనా కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ సీట్లు రావాలని అనుకుంటారు. ఈ 12,000లో దాదాపు మనం పర్సెంటేజ్ లెక్కేసుకున్నాం, 100% ఉంది. ఈ 100%లో కాంగ్రెస్ ఏమనుకుంటుంది తెలుసా, మాకే 50% రావాలి, 50% సీట్లు మాకే రావాలి అంటే దగ్గర ఒక 7,000 సీట్లు మాకే రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. 7,000 మంది సర్పంచ్లు మా ఊళ్ళే గెలవాలి, మొత్తం మేమే ఉండాలి, మేమే రావాలని చెప్పి కాంగ్రెస్ అనుకుంటే అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లెక్క తీస్తే 12,000 వచ్చినాయి కాబట్టి చెప్తున్నా, 100%లో 50% కాంగ్రెసే గెలవాలి, మొత్తం కాంగ్రెస్కే బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు రావాలని చెప్పి అనుకుంటారు. తర్వాత బీఆర్ఎస్కి ఒక 25, తర్వాత బీజేపీకి ఒక 25, ఇట్లా 25 వేసుకున్నా కూడా ఎక్కువ సీట్లు 50% మాకే రావాలని కోరుకుంటుంది కదా అధికార పార్టీ. ఎందుకంటే అధికార పార్టీకి ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు వస్తే అధికార పార్టీ బలంగా ఉంది, అధికార పార్టీ స్ట్రాంగ్ ఉందని అనుకుంటారు. కానీ కేసీఆర్ దీనికి భిన్నంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్లను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, జెడ్పీ చైర్పర్సన్లను, ఎంపీపీలను పిలిపించుకొని కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన మాట్లాడేటటువంటి నేపథ్యంలో కొంత కాంగ్రెస్ ఇబ్బంది కావచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. సరే, ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి చేపించినటువంటి సర్వేలో సుమారు రేవంత్ రెడ్డికి ఇంత శాతం చెప్పనా చెప్తాగు. రేవంత్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యవహారం, 100%లో రేవంత్ రెడ్డి గారికి 45% పాజిటివిటీ వచ్చిందట. 45% పాజిటివిటీ, మిగిలినటువంటి దాదాపు 50 నుండి 55% మొత్తం కూడా నెగిటివిటీ వచ్చిందట. 50 to 55% మొత్తం నెగిటివిటీ, 45% మాత్రమే పాజిటివిటీ వచ్చింది. ఈ 55% నెగిటివిటీ రావడానికి గల కారణం ఏంటంటే అనేకమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. ఊర్లో ఉన్నటువంటి జనం అంత ఈజీగా పార్టీలను నమ్మి ఓట్లేసేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కు పోయింది అనుకో, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కు పోతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఓట్లు అంటే ఊర్లో ఉన్నటువంటి జనం ఎక్కువ వ్యవసాయం చేసేటటువంటి ప్రజలు ఉంటారు, తర్వాత మహిళలు ఎక్కువగా వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, పేదరికానికి సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయి. ఇది రూరల్ ప్రాంతాలలో, ఊర్లో, పల్లెటూర్లలో, తాండాలలో, గూడాలలో ఉన్నటువంటి జనం ఎక్కువ. కొంతమంది ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, కొంతమంది లిటరేటెడ్ ఉంటారు, కొంతమంది ఇల్లిటరేటెడ్ కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇక్కడ ఫెయిల్. 2,500 రూపాయలు మాకు ఇవ్వలేదని చెప్పి మహిళలు చాలా మంది కాంగ్రెస్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంత రేవంత్ రెడ్డి గారికి నెగిటివిటీ కనబడుతున్నది. తర్వాత 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సీన్ కట్ చేస్తే 12,000 రూపాయల చొప్పున అని చెప్పిండు. పోనీ రైతు భరోసా మొత్తం కంప్లీట్ అయిందంటే ఇన్కంప్లీట్. చాలా మంది రైతులకు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా అందరికీ రాలేదు. ఇక్కడ కూడా కొంతమంది ఇక్కడ రాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి కొంత ఫెయిల్యూర్ కనబడుతున్నది. తర్వాత రేవంత్ రెడ్డి చేసినటువంటి కథ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు, ఇంకా పెన్షన్ స్టార్ట్ కాలేదు, గదే 2,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు. ఈ అంశం కూడా కొంత రేవంత్ రెడ్డికి నెగిటివిటీ కనబడుతున్నది. ఎందుకు రేవంత్ రెడ్డి చేసినటువంటి సర్వేలో ఫెయిల్ అయిందనే చెప్తున్నా. ఎందుకు రేవంత్ రెడ్డి సర్వేలో తక్కువ మార్కులు వచ్చినాయి రేవంత్ రెడ్డికి, ఎందుకు ఎక్కువ మార్కులు నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ తక్కువ మార్కులు ఎందుకు వస్తుంది అనేది లెక్క. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పి ఫెయిల్ ఇయ్యలే. తర్వాత 15,000 రూపాయల చొప్పున ఇస్తా అని చెప్పి 12,000 ఇస్తా అన్నాడు, 12,000లో కూడా రైతు భరోసా అందరికీ రాలే, ఫెయిల్. 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పి 2,000 వచ్చినాయి, అక్కడ ఫెయిల్. దాని తర్వాత ఈయన చేసేటటువంటి కథ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు, అడపా దడప 20% పబ్లిక్ మాత్రమే వచ్చింది, ఇంకా 80% రావాలి. దీంట్లో కూడా మైనస్, ఫెయిల్, కొంత ఫెయిల్యూరే కనబడ్డది. 200 యూనిట్ల కరెంటు విషయంలో కూడా ఇక్కడ కూడా కొంత ఫెయిల్యూర్ కనబడుతుంది. అందరికి వస్తలేదు, మళ్ళా కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు, ఇక్కడ కూడా ఫెయిల్. దాని తర్వాత 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పిండు, నిరుద్యోగులు చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఇక్కడ కూడా ఫెయిల్ కనబడుతున్నది. దాని తర్వాత మనం చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. 12,000 రూపాయలకు సంబంధించినటువంటి కౌలు రైతులకు ఇస్తా అని చెప్పిన డబ్బులు, ఇక్కడ కూడా ఫెయిల్. తర్వాత ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అని చెప్పి ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించినటువంటి వ్యవహారంలో గుంట భూమి లేనటువంటి
పేదవాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు రాలే కానీ ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులకేమో ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది. ఏది గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంద్రమ్మ ఇల్లు రాలే, పెంకలింట్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది, పెంకలింట్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇంద్రమ్మ ఇల్లు రాలే, స్లాబ్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది. అంటే ఈ విధంగా చూస్తే ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొంత ఫెయిల్యూర్ కనబడుతున్నది. తర్వాత ఇంకా అనేకమైనటువంటి అంశాలు. తర్వాత తులం బంగారం అని చెప్పింది వీళ్ళే. తులం బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఫెయిల్. ఇట్లా మాట్లాడకుండా పోతే అనేకమైనటువంటి ఫెయిల్యూర్స్ కనబడతా ఉన్నాయి, చాలా ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి. తర్వాత ఇంకో పెద్ద ఫెయిల్యూర్ ఏంది తెలుసా? కాంగ్రెస్కి పెద్ద గట్టుకాలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలుచుడే ఆలస్యం, ఒక్కసారి కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో తిరగలేదు. ఒక్కసారి కూడా గెలిచిన తర్వాత ఊళ్ళే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్దగా తిరిగినటువంటి దాఖలాలు లేవు. ఇంకోటి, ఈ ఎమ్మెల్యేలు ఏం చెప్పారు? ఒక్క 6 నెలలు సంవత్సరంలోనే మేము మొత్తం రోడ్లు కట్టిస్తాం, స్కూళ్ళు కట్టిస్తాం, కాలేజీలు కట్టిస్తాం, లేకపోతే గుళ్ళు కట్టిస్తాం అని చెప్పి హామీలు ఇచ్చారు. సంవత్సరం కాదు, దాదాపు ఇప్పుడు 13-14 నెలలైనా కూడా ఇప్పటిదాకా స్కూల్ లేదు, కాలేజ్ లేదు, రోడ్లు లేదు. సీన్ కట్ చేస్తే ఎందుకు కట్టిస్తలేరని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి జనం పోయి ఎమ్మెల్యేని అడిగితే ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు? మనకి ఓ 100 కోట్లు 200 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది పైసలు అని కూడా చేస్తలేరు, నా దగ్గర పైసలు లేవు కాబట్టి ప్రభుత్వం నాకు ఇంకా పైసలు ఇవ్వలేదు కాబట్టి నేను చేయలేకపోతున్నా అని చెప్పి ఈ ఎమ్మెల్యే కూడా చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక్కడ ఫెయిల్. ఏడ చూసినా కూడా కాంగ్రెస్కి కొంత ఫెయిల్యూరే కనబడుతున్నది. రేవంత్ రెడ్డికి సీన్ అంత అర్థమైపోయింది. ఇప్పుడు సీన్ అంత అర్థమైపోయి రైతు భరోసా ఇచ్చిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో పోదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. వాస్తవానికి గ్రామ పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్ ఈ 15వ తారీఖు రావాల్సింది ఉంటుండే. 15వ తారీఖు తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్ అని అనుకున్నారు. ఈ ఫిబ్రవరి మార్చి నెలలోనే గ్రామ పంచాయతీలను పూర్తి చేయాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉంటుండే. కానీ కాంగ్రెస్ వెనకడుగు వేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ సర్వే చేయించే దాదాపు 55 to 60% కంప్లీట్ నెగిటివిటీ కనబడుతుంది. ఊళ్ళే జనం పొట్టుపోటు తిరుగుతారు కాంగ్రెస్ని. ఏమైంది నీ రైతు బంధు, ఏమైంది నీ రుణమాఫీ అని చెప్పి. రుణమాఫీ కూడా మర్చిపోయినా. రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున ఫెయిల్యూర్ గుండు సున్నా పెద్ద ఫెయిల్ కనబడ్డది. రేవంత్ రెడ్డికి గట్టు కాలం ఎదురైంది ఈ విషయం. ఇంకోటి, హైడ్రాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున ఫెయిల్యూర్ కనబడ్డది. ఎందుకంటే ఊర్లో ఉన్నటువంటి జనం హైదరాబాద్ ఏదో కష్టపడి పనిచేసి ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే అది FTL బఫర్ జోన్ అని చెప్పి మొత్తం కూల్చేసేటటువంటి కార్యక్రమం చేశారు. సిటీలో ఉన్నటువంటి జనం చాలా మంది పల్లెటూర్లకు వెళ్ళిపోయారు. ఈ ఇల్లు మాది కూల్చేసి ఏం చేయాలో అర్థం కాక అప్పులు కట్టుకోవాలి, లోన్లు కట్టుకోవాలని చెప్పి సిటీలో ఉన్నటువంటి జనం కూడా హైడ్రా దెబ్బకి ఊర్లోకి వెళ్ళిపోయారు, పల్లెటూర్లకి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డికి ఫెయిల్యూర్ కనబడ్డది. అంటే ఆయన చేసినటువంటి సర్వేలో 55 నుండి 60% రేవంత్ రెడ్డికి నెగిటివిటీ రావడానికి గల కారణం ఇవన్నీ ఫెయిల్స్. ఈ ఫెయిల్యూర్లో రేవంత్ రెడ్డి మొత్తం అడుగు పెట్టిండు. ఈ అడుగులో భాగంగానే ఈ నెగిటివిటీ మొత్తం. ఇప్పుడు ఈ నెగిటివిటీని ఓడగొట్టుకోవడానికి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్ ఒకటేనట. ఏంది? ఫస్ట్ 6,000 రూపాయల చొప్పున ఎకరానికి రైతు భరోసా కంప్లీట్ చేయాలి. ఈ రైతు భరోసా మార్చి 31వ తారీఖు లోపు మొత్తం రైతు భరోసా కంప్లీట్ చేయాలి 10,000 కోట్ల రూపాయలు అనేటటువంటి ఒక వ్యవహారంలో రేవంత్ రెడ్డి వ్యూహం కనబడుతున్నది. తర్వాత వచ్చే నెల మార్చి 1st వీక్ లో 4,000 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ ఇచ్చేటటువంటి ఆలోచనలో రేవంత్ ఉన్నాడట. ఎందుకంటే గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ లో ఫస్ట్ రైతు భరోసా ఇస్తేనే రైతులు ఓట్లేసేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది రైతులు మొన్ననే మనకు రైతు భరోసా వచ్చింది, రేవంత్ రెడ్డి లేట్గానే కూడా లేటెస్ట్కి ఇచ్చిండు, పర్లేదు ఇక ప్రభుత్వం మారిందంటే కొంత కష్టకాలం ఉంటుంది, కేసీఆర్ అన్ని అప్పులు చేసిపోయింది కాబట్టి సరే ఒకసారి వేసి చూద్దామని చెప్పి జనాలు ఇట్లా పాజిటివిటీగా వేసేటటువంటి అవకాశం ఉంటుంది ఓట్లు. లేకపోతే రైతు భరోసా ఇవ్వకపోతే ఇంకా మనకు రైతు బంధు వేయాలి, మనం ఎందుకు ఓట్లు వేయాలనేటటువంటి ఆలోచన కూడా పబ్లిక్ రావచ్చు. కాబట్టి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. తర్వాత వృద్ధులు, చాలా మంది వృద్ధులు గతంలో 2016 రూపాయల పెన్షన్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. అరే మనకు 4,000 అంటారు, ఇంకా 2,000 ఎక్కువ వస్తాయి, కాంగ్రెస్కే ఓట్లు వేద్దాం అనేటటువంటి ఆలోచన వృద్ధులు ఓట్లు వేసారు. సీన్ కట్ చేస్తే అవే 2,000 వస్తున్నాయి, 16 రూపాయలు కూడా కట్ చేసుకున్నారు. కాబట్టి మాకు పెన్షన్ వస్తలేదని చెప్పి వృద్ధులు ఓట్లు వేసేటటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు కాంగ్రెస్కి. కాబట్టి ఈ పెన్షన్ కూడా కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నదట. తర్వాత తులం బంగారం కూడా, ఈ తులం బంగారం కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం దాదాపు రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి స్టార్ట్ చేయబోతున్నాడు. కొడంగల్ నుండి అంటే సొంత నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేయబోతుందట. ఎప్పుడు మార్చి నెలలో తులం బంగారం, 4,000 రూపాయల పెన్షన్, రైతు భరోసా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి రేవంత్ రెడ్డి సర్వం సిద్ధం చేస్తా ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అట్లనే 500 రూపాయలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లకు సంబంధించినటువంటి కరెంటు కూడా మార్చి నెలలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఎప్పుడో స్టార్ట్ చేసినాం, ఇంతమందికి ఇచ్చినాం, ఇంతమందికి లబ్ధిదారులకు పోయిందని చెప్పి ఒక డేటా కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వ్యవహారం. అంటే రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్తో ఉన్నాడు.
గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం అడుగు పెట్టాలంటే మనం ఇచ్చినటువంటి కొన్ని హామీలు నెరవేర్చాల్సిందే, మనం ఇచ్చినటువంటి కొన్ని హామీలు స్టార్ట్ చేయాల్సిందే. జనాలను ఎట్లనో అట్లా అది నమ్మియడం అంటారా, లేకపోతే ఇచ్చి మనం ఎట్లని అనుకోరు, మోసం చేయడం అంటారా, నమ్మియడం అంటారా, లేకపోతే జనాల ఓట్ల కోసం ఓ డ్రామా ప్లే చేయడం అంటారా, ఏందంటారా మీరే అనుకోర్రి. కానీ రేవంత్ రెడ్డి ఎట్లనో అట్లా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మనం గెలవాలంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక వ్యూహం కొనసాగించాల్సింది, ఒక వ్యూహంతో ముందుకు పోవాల్సిందే అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆ వ్యూహంలో భాగంగానే ఫస్ట్ ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చిన తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో పోదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే కేసీఆర్ దీన్ని క్యాచ్ చేసుకున్నాడు. రైతు భరోసా ఇయ్యలే, రుణమాఫీ ఇయ్యలే, ఆగమాగముంది కాంగ్రెస్ అంతా. ఈ టైంలో మనం సర్పంచ్లను పిలిపించుకొని మాట్లాడితే, లేకపోతే మనం నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు పెడితే, జనాలను చైతన్యపరుస్తే రాబోతున్నటువంటి ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తాయి అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఇంకో పెద్ద వ్యూహం ఏంది చెప్పనా, బీఆర్ఎస్ పార్టీకి రూరల్లో పెద్దగా సీట్లు రాలే. మొత్తం కూడా హైదరాబాద్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో 90% సీట్లు వచ్చినాయి. 39 స్థానాలు మొత్తం కూడా హైదరాబాద్ కి సంబంధించినటువంటి స్థానాలు. కాంగ్రెస్ కి రూరల్ కి సంబంధించినటువంటి ప్రాంతాలలో 64 సీట్లు వచ్చినాయి. కాబట్టి కేసీఆర్ బాధ ఏంది, మేము పల్లెటూరులో కూడా బలంగా ఉన్నాం, పల్లెటూరులో కూడా జనం బీఆర్ఎస్ పార్టీని నమ్ముతుర్రు అని తెలవాలంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలి. కాబట్టి ఈ వ్యూహంలో కేసీఆర్ ఉన్నాడు. కానీ కేసీఆర్ అటు బండి సంజయ్ కంటే ఎక్కువ సీట్లు మాకే రావాలని రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఉన్నది. కాబట్టి మాస్టర్ ప్లాన్ లో భాగంగా సర్వే చేపిస్తే 55 to 60% నెగిటివిటీ సర్వే వచ్చింది. నెగిటివిటీ మీన్స్ వ్యతిరేకత సర్వే కనబడ్డదట రేవంత్ రెడ్డి గారికి. ఈ వ్యతిరేకతను తూర్చుకోవడానికి నానా రకాల తంటాలు పడతా ఉన్నాడు. ఒకటే సర్వేలుగా సారు పాప ఏం చేయాలో అర్థమైతలేదు. కాబట్టి ఈ వ్యవహారంలో ముందుకు పోతా ఉన్నాడు. దీన్ని కొంత చేంజ్ చేయడానికి, పబ్లిక్ నుండి పాజిటివిటీ క్రియేట్ చేయడానికి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెట్టి, ఆ భారీ బహిరంగ సభలలో మేము ఇప్పటిదాకా రైతు భరోసా ఇంతమందికి ఇచ్చినాము, రుణమాఫీ ఇంతమందికి చేసినాము, పెన్షన్ ఇంతమందికి ఇచ్చినాము, 500 రూపాయల సిలిండర్ ఇంతమందికి ఇచ్చినాము, 200 లీటర్ల కరెంట్ ఇంతమందికి ఇచ్చినాము, తులం బంగారం ఇంతమందికి ఇచ్చినాము, ఇట్లా ఒక లెక్క చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. ఈ లెక్క చెప్పి ఇంతమంది లబ్ధిదారులకు వచ్చింది, మిగతా వాళ్ళకు కూడా వస్తుంది. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మీరు కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వండి, ఇంకా అద్భుతాలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రచారం చేసేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది. మరి రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎలాంటి జిమ్మిక్లు ప్లే చేస్తాడు, ఎలాంటి స్ట్రాటజీస్ తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉందనేది కూడా చూద్దాం.